సో హలో అందరికి లాస్ట్ వీడియోలో నేను జూకి వెళ్ళింది చూపించాను కదా. ఈ వీడియో వచ్చేసి కైలాష్గిరి అనమాట. సో మేము వచ్చేసి ఫస్ట్ జూకి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని కైలాష్గిరికి అయితే వెళ్ళాము. అటు ఆయన చెప్పింది ఏంటి అంటే పై వరకు తీసుకెళ్ళము, సగం దూరమే తీసుకెళ్ళడానికి ఉంటుంది, అక్కడి నుంచి మీకు టైం టు టైం ఆర్టీసీ బస్ అయితే ఉంటది అని చెప్పారు. ఆ కొండపైకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని చూసాం. కరెక్ట్ గా మేము దిగేసరికి వచ్చిందనమాట. మాకు టికెట్ ఉండదు కాబట్టి ఆధార్ చూపించే వెళ్ళాము. సో ఇప్పుడు జూ నుంచి డైరెక్ట్ కైలాసగిరి లైట్ హౌస్ టైప్లో అనుకుంటా. సో ఇప్పుడు జూ నుంచి డైరెక్ట్ కైలాసగిరి వచ్చామన్నమాట. మధ్యలో వ్యూ అయితే అదిరిపోయింది. సో ఇప్పుడైతే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి చాలా క్యూ ఉంది, అందుకే పైన ఏదో ఉంటే వెళ్తున్నాం అనమాట. వీడియో మిస్ చేయకుండా చూడండి. కాళ్ళు అయితే బీవట్సింగ్ నొప్పి వస్తున్నాయి. అక్కడ నడిచాము, ఇక్కడ నడాల్సి వస్తుంది. మాట్లాడటానికి కూడా రావట్లేదు. జనం అయితే బీవట్సింగ్ ఉన్నారు, చూసారా జనం. షాపింగ్స్ కూడా ఉంది, హ్యాండ్ బ్యాగ్స్ షాపింగ్స్. ట్రై చేసి ఎలా ఉంటాయి మరి తెలీదు, తిరిగి వచ్చేటప్పుడు కుదిరితే చూద్దాం. అండ్ జైంట్ వీల్ అన్నీ ఉన్నాయి అటు సైడ్. ఇటు సైడ్ ఏమో పిల్లలకి సంబంధించి మొత్తం అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, హార్స్ చూడండి ఎంత బాగుందో. హ్యాండీక్రాఫ్ట్సా మన ఫేవరెట్. ఆదివాసులు ట్రైబల్స్ అనుకున్నాను. బిగ్ ఎలిఫెంట్, నిజంగా మనిషి అనుకున్నాను నేను. ఇది కూడా దూరం నుంచి అనుకున్నాను, ఎవరు కూర్చున్నారని. బిగ్ ఎలిఫెంట్. వైజాగ్ సిటీ ఎంత బాగుందో. ఒక పక్క బీచ్, ఇంకొక పక్క సిటీ. చాలా బాగుంది వ్యూ అయితే. సో ఇక్కడ ఏదో ట్రాక్ ఉందన్నమాట, రైల్వే ట్రాక్లో ఉంది చూడండి. ఇటు సైడే మనకి సిటీ వ్యూ ఉంది, అటు సైడు. సో నేను ఆ పైనుంచి దిగి వచ్చానమాట. ప్రియాంక వాళ్ళు ఇంకా తిరిగి వస్తున్నారు దూకలేక. కొంచెం కేర్ఫుల్గా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతాయి ఇప్పుడు. గోల్డెన్ లైట్స్ బాగా వస్తుంది వీడియో. వస్తాయి. చీకడైపోతుంది, వ్యూ కనిపించట్లేదు, బట్ స్టిల్ ఇంకా తిరుగుతున్నాం. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాలి అనేది కన్ఫర్మ్, ఇంకా చూసుకుందాం టైం బట్టి. ఆయాసం అవుతుంది. కొంచెం అర్లీగా రావాలి ఎవరు ఎక్కడికి వచ్చినా, లేకపోతే మళ్ళీ చాలా మిస్ అయ్యాల్సి ఉంటుంది. నిజానికి మాకు చెప్పేవాళ్ళు లేరు, అందుకే మాకు మేమే ఎత్తుక్కుంటూ వచ్చేసాం కాబట్టి కొంచెం లేట్ అయింది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి ఫస్ట్ రండి. జూ అంత ఇంపార్టెంట్ కాదు. ఎస్, కొంచెం టైం కేటాయించుకుని ఫస్ట్ ఇక్కడికైతే వచ్చేయండి. సో వైజాగ్లో మేమేం చేసాము అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో మాకున్న చాలా తక్కువ టైంని ఏ రకంగా యూస్ చేసుకున్నాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేమైతే వెళ్ళింది ఒక పని మీద, అండ్ ఏదైతే మాకు కొంచెం ఫ్రీ టైం దొరికిందో ఆ ఫ్రీ టైంని కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాలి అనేసి అనుకున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో అదే విధంగా ఫస్ట్ అయితే మేము ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ డే వెళ్ళి ఒక ½ అవర్ అంతే ఉన్నాము. తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి జర్నీ చేసాం కాబట్టి రెస్ట్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మేము ఎందుకైతే వెళ్ళామో ఆ పని కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం నుంచి మాకు కొంచెం టైం ఉంది, ఎందుకంటే సాయంత్రం 5కి మాకు రిటర్న్ ట్రైన్ అనమాట. సో ఉన్న 3 అవర్స్ని ఏం చేయాలి అనేసి ఆలోచిస్తే సరే జూకి వెళ్దాము అని చెప్పేసి అనుకుని ఇంకా జూకి వెళ్ళాం అనమాట. జూలో మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి అయింది. చాలా లేట్ అయిపోయింది అనమాట. కాళ్ళ నొప్పులు వచ్చేసి ఎక్కువ నడలేకపోయాము, దానివల్ల టైం వేస్ట్ అయిపోయి ఇంకా జూలో ఉన్నప్పుడే 5 దాటేసింది. ఇంకా ఫిక్స్ అయిపోయాము, ఓకే ట్రైన్ మిస్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి సర్లే ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అందుకుందాము అని చెప్పేసి ఓకే ఇంకెలానో ఈ నైట్ కూడా వైజాగ్ లోనే ఉంటున్నాం కదా, ఏం చేద్దాము అనుకుని ఇంకా కైలాసగిరికి అయితే రావడం జరిగింది అనమాట. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎవరైనా తక్కువ టైం ఉంది
ఎలా యూస్ చేసుకోవాలి అనే ఒక డౌట్ ఉంటే ఫస్ట్ అయితే జూకి వెళ్ళకండి. జూలో చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఎంత వేస్ట్ అయిపోద్ది అంటే అదే టైంలో మీరు ఒక 2-3 ప్లేసెస్ అయితే తిరగొచ్చు అనమాట. సో జూకి వెళ్ళకుండా మేము కొంచెం ఎర్లీగా కైలాసగిరి వచ్చి ఉండుంటే మేము గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దుము. సో నైట్ అయిపోవడం వల్ల అది వ్యూ మాకు కనిపించదు కాబట్టి ఒకవేళ అది టికెట్ తీసుకుని వెళ్ళినా అనవసరం అనిపించింది. సో జూన్ అయితే స్కిప్ చేయండి. మీరు చాలా డేస్ ఉంటున్నారు, ఒక రోజంతా మీకు ఫ్రీ టైం ఉంది అనుకున్నప్పుడు జూకి వెళ్ళినా పర్లేదు. లేదు అంటే దానికి టైం వేస్ట్. గ్లాస్ బ్రిడ్జ్ అక్కడికి వెళ్ళి చూపించలేకపోతున్నాను ఎందుకంటే టికెట్ ప్రైస్ ఎక్కువగా ఉందన్నమాట. ఒకవేళ తీసుకుని వెళ్ళినా కానీ మనకి నైట్ వ్యూ కాబట్టి కింద ఏం కనిపించదు. ఎప్పుడైనా మార్నింగ్స్ వచ్చినప్పుడు అంత పెట్టినా పర్లేదు. సో మేము వైజాగ్ నుంచి తిరిగి రాజమండ్రి వచ్చిన తర్వాత ఆంటీ వాళ్ళకి చిన్న షాపింగ్ పని ఉంటే ఈ గ్యాప్ లో నేను కూడా మా అమ్మ కోసం ఒక శారీ తీసుకున్నాను. అండ్ టేబుల్ మీద ఉంది కదా బ్లూ కలర్ శారీ, అదే అనమాట. సో ఇది మా వైజాగ్ షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అనమాట. ఎవరైనా జూ వీడియో లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా ఫన్నీగా ఉంటది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.